Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరిలో కూడా సర్వత్రా డిస్కస్ చేస్తున్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జామ్ డేట్స్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ప్రజెంట్ మేజర్ మోడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్ కూడా ఈ డేట్స్ కి సంబంధించే చర్చ జరుగుతుంది. సో సీరియస్ క్యాండిడేట్స్, నాన్ సీరియస్ క్యాండిడేట్స్ అంతా కూడా ఇవి ఎలా లీక్ అయ్యాయి, ఇందులో నిజం ఎంత ఉంది, అసలు ఇది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు, ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుంది, నమ్మొచ్చు నమ్మకూడదు, ఎవ్రీథింగ్. అంటే చెప్పాలంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత మూవీ ఎలా ఉంది అని చెప్పి రివ్యూస్ కోసం ఎలాగైతే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారో, సో సేమ్ ఎగ్జాక్ట్ గా ఈ రెండు లీక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఫస్ట్ ఈ యొక్క పేజ్ కి సంబంధించి లీకేజ్ మనం చూసాం, ఆ తర్వాత ఈ లీకేజ్ చూసాం, మళ్ళీ ఇవాళ దీనికి సంబంధించి. సో టోటల్ గా చెప్పాలంటే ఈ డేట్స్ కి సంబంధించి మేజర్ గా జరుగుతుంది ఏంటంటే, మన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చారో ఎగ్జాక్ట్ గా ఇవాల్టి నుంచి 2 నెలల క్రితం ఆల్రెడీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి సంబంధించి ఒక చిన్న లీకేజ్ అనేది బయటకు వచ్చింది. అదేంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి అది వచ్చిన 4-5 రోజులు దాని గురించి డిస్కషన్, మళ్ళీ తర్వాత అది మెల్లిగా కాలక్రమంలో కలిసిపోయింది అన్నట్టు మిస్ అయిపోయింది. సో సేమ్ అట్లాగే దాన్ని పోలే ఉండే విధంగా ఈ ఇమేజ్ వైరల్ అయింది. సో ఈ ఇమేజ్ లో ఉన్న డేట్, ఆ రోజు లీక్ అయిన డేట్ రెండు సేమ్ ఉన్నాయి. సో మళ్ళీ ఓకే ఇది నిజం అవ్వచ్చు అనిపించింది. మళ్ళీ తర్వాత ఏమైపోయింది, ఇది లీక్ అయిన కొద్ది గంటలకు ఈ సెకండ్ ఇమేజ్ లీక్ అయింది. ఇది చాలా మందిని ఆలోచింపజేసింది. అదేంటంటే అంతకు ముందు లీక్ అయిన డేట్స్ ఏవైతే ఉన్నాయో, మళ్ళీ లీక్ అయినా అంటుంటే అది అఫీషియల్ కి సంబంధించిన లీక్ అని నేను అనట్లేదు, జస్ట్ బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో ఇక్కడ బాగా ఆలోచింప చేసింది ఏంటంటే గ్రూప్ 1. ఎందుకంటే అంతకు ముందు లీక్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్, నిన్న లీక్ అయిన అంటే మొన్న లీక్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ డేట్ సంబంధించి చూస్తే 15 days ముందుకు వెళ్ళిపోయింది. అంటే లేట్ అవుతే ఒక ఆలోచన, ముందుకెళ్తే ఇంకెక్కువ కంగారు అవుతుంది. ముఖ్యంగా మెయిన్స్ కూడా 1 month ముందుకు వెళ్ళిపోయింది. నవంబర్లో మెయిన్స్, మళ్ళీ ఎగ్జామ్ జరిగిన జస్ట్ ఒక కొన్ని రోజులకే రిజల్ట్. దీనిపైన ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అనిపించింది, ఇది నిజం కాదు అని చెప్పే విధంగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గత కొన్ని గంటల నుంచి మళ్ళీ ఇది సర్క్యులేట్ అవుతుంది, ఇది జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది అని ఎవరెవరు ఏదో చెప్తున్నారు. బట్ ఫైనల్ గా ఇదొకటి లీక్ అయింది. ఇందులో ఎంతవరకు నిజం కాదు అని చెప్పే కంటే ముందు సో స్టూడెంట్స్ అందరికీ చెప్తుంది ఏంటంటే, ఇది రేపు ఇంకొక ఇమేజ్ వస్తుంది అని ఆపడానికి లేదు, రాదు అని చెప్పడానికి లేదు, ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. సో ఫైనల్ గా ఎగ్జామ్ కి సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇవాల్టి నుంచి మీ మైండ్ లో పెట్టుకోండి. లెటస్ ఇమాజిన్ ఎ డేట్, ఒక పర్టికులర్ డేట్ ని ఇమాజిన్ చేసుకొని ఆ ఇమాజినేషన్ ప్రకారం ఎగ్జామ్ ఇలా ఉంటది, దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుదాం అని ప్లాన్ వేసుకుంటేనే మన ప్రిపరేషన్ సజావుగా ఉంటుంది. ఎందుకంటే మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే కొన్ని రోజుల ముందు చాలా ఇబ్బందుల్ని చూసాం. అంటే మెయిన్స్ ఎగ్జామ్ కంటే ఒక్క రోజు ముందు కూడా తెలియకుండా ఆందోళనలు, ఎంతో మంది ఆ ఆందోళనలు నమ్మి ఎగ్జామ్ నిజంగానే క్యాన్సిల్ అవుతుందో పోస్ట్ పోన్ అవుతుందో అని ఆలోచించి అనవసరంగా డిస్ట్రాక్ట్ అయ్యాము. కొంచెం అదే టైంలో ఫోకస్డ్ గా చదివేసి ఉంటే ర్యాంక్ కొట్టే వాళ్ళము అని అనుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఎగ్జామ్ లో ఇలాంటి థింగ్స్ చాలా నార్మ్, అంటే ఇది ఒక చాలా కామన్ గా జరుగుతున్న థింగ్స్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ కంటే ముందు కొన్ని అపోహలు, మిత్స్ ఏవైతే ఉంటాయి ఇవి సర్వసాధారణం అనుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం కదా, అలాగే ఈ లీకేజెస్ కానీ ఇటువంటివన్నీ కూడా సర్వసాధారణం. దీని నుంచి మనం కంగారు పడకూడదు, మన ప్రిపరేషన్ మనం కంటిన్యూ చేస్తూనే సో వీటికి తక్కువ వెయిటేజ్ ఇచ్చి ప్రిపరేషన్ కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి అన్నట్లుగా మీరు ముందుకు సాగండి. సో ఫైనల్ గా ఇప్పుడు చూస్తే సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ కి సంబంధించి August 15th కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఆ నోటిఫికేషన్స్ లో ముఖ్యంగా బాగా అంటే ఎదురు చూస్తుంది గ్రూప్ 1 కి సంబంధించి మళ్ళీ పాత డేట్ October 18th స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి ఇందులో వచ్చింది. అండ్ నెక్స్ట్ అలాగే October 25th మళ్ళీ ఈ గ్రూప్ ఆఫ్ పోస్ట్ కి సంబంధించి ఉన్నాయని చెప్పి తెలిసింది. అండ్ నెక్స్ట్ ఇంతకు ముందు అనుకున్నట్టే September 15th గ్రూప్ 2 కి సంబంధించి అలాగే మిగతా పోస్ట్ కి సంబంధించి డేట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఇంకా అఫీషియల్ కాకపోయినప్పటికీ సో ఈ ఒక్కసారి దీన్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా డేట్స్ గురించి ఆలోచించకండి డియర్ స్టూడెంట్స్. ఎక్కడైనా టీ షాప్స్ దగ్గర కానీ లేకపోతే ఏదైనా దీని గురించి ఒక సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ 1 hour 2 hours టోటల్ ఆ సినిమా మత్తులోనే ఉంటాం మనం. ఎగ్జాక్ట్ గా ఇది వచ్చినప్పటి నుంచి ఒక 1 day 2 day మొత్తం ఇదే మత్తులో ఉన్నారు. జస్ట్ ఓవర్కమ్ ద డిస్ట్రాక్షన్స్. ఇవాల్టి నుంచి మొదలు పెట్టండి. సో
అక్టోబర్ 15th, అక్టోబర్ 18th ఉంది కదా, అక్టోబర్ 4th, అక్టోబర్ 18th మళ్ళీ రేపు చేంజ్ అవుతాయి ఏంటి అని ఆలోచించకండి. డేట్స్ కంప్లీట్ గా పక్కన పెట్టండి. అక్టోబర్ 1st అన్నట్టు ఒక రెఫరెన్స్ డేట్ పెట్టుకోండి. లేదు సార్ అక్టోబర్ 18th పెట్టుకుంటే ఒక రెఫరెన్స్ డేట్ పెట్టుకోండి. ఈ రెండు అఫీషియల్ కాకపోయినా ఎక్కువ ఇదే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైతే సెకండ్ లీక్ అయిందో ఫైనల్ గా ఇవాళ వచ్చిందో ఇదే ఎక్కువ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లుగా కనిపిస్తుంది. సో ఒక రెఫరెన్స్ పెట్టుకొని స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టండి. ఇప్పటికీ కూడా చాలా మంది ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళు లీవ్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ రిజైన్ చేయాలా కంటిన్యూ చేయాలా అని చెప్పి నేను వీడియో చేశాను. అండ్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 6 months లీవ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటే ఇప్పటి నుంచే లీవ్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందున్న షెడ్యూల్స్ ని చూస్తే 6 months లో టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసే విధంగా కనబడుతోంది. సో దాని ప్రకారం లేదు మీకు 4 months మాత్రమే దొరుకుతుంది అంటే ప్రిలిమ్స్ కంటే ముందు ఒక 4 months అండ్ మెయిన్స్ కంటే ముందు ఒక 2 months అలా పెట్టేసుకోండి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో 4 months ఉందంటే ఇక్కడ 2 అక్కడ 2 దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకెళ్ళండి. అండ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, సో సెప్టెంబర్ 15th కదా, సో నవంబర్ లో ఎగ్జామ్ ఉంటుందని తెలిసింది కదా. సో దాని ప్రకారం ఎన్ని డేస్ ఉన్నాయి దాని ఒక రెఫరెన్స్ వాల్యూ పెట్టుకొని స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఇప్పటి నుంచి కూర్చున్న ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2-3 days నుంచి నాకు వస్తున్న కాల్, సార్ ఇంకా ఇప్పటి నుంచి అయినా కంప్లీట్ గా రిజైన్ చేసి గట్టిగా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి గైస్ ఒక్క రోజు అంటే మార్పుకి ఎలాగైనా ఉంటుంది. అంటే ఓన్లీ మన చేతిలో ఉన్నది. సో మనకి ఎంత టైం ఉంది ఆ టైంలో విశ్వసనీయతగా అంటే లైక్ క్రెడిబిలిటీ అంటారు కదా, క్రెడిబుల్ గా ప్రిపేర్ అవ్వండి, హానెస్ట్ గా సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి. సో మీ ప్రిపరేషన్ కి మీరు సెల్ఫ్ స్టడీ అయితే గో విత్ అ పర్టికులర్ సెట్ ఆఫ్ బుక్స్, లేదా కోచింగ్ లేదా క్లాసెస్ కోసం వెయిట్ చేస్తే రోహిత్స్ అకాడమీ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ థింగ్. చూడండి, దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ ఫర్ గ్రూప్ 1, ర్యాంకర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ అండ్ ఫ్యాకల్టీస్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ గ్రూప్ 2 కోర్సెస్ కి సంబంధించి. చూడండి, రోహిత్స్ అకాడమీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ గ్రూప్ 2 కోర్స్ ఉంది, అలాగే ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 కోర్స్ కూడా ఉంది. గ్రూప్ 1 లో చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ప్రిలిమ్స్ ఎంత ఇబ్బంది పెట్టినా మెయిన్స్ ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ తెలుస్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 1:50 రేషియోతోనే, కామన్ రేషియోతో నెక్స్ట్ స్టేజ్ కి పిలుద్దామని అనుకుంటున్నారని అనిపించింది. సో గ్రూప్ 2 750 అయితే 750 into 50 మెంబర్స్ చేసుకోండి, ఆల్మోస్ట్ ఒక వాల్యూ వస్తుంది దాని ప్రకారం. సేమ్ అలాగే గ్రూప్ 1 91:50 మెంబర్స్ అంటే ఒక 100 వేసుకోండి, 5,000 మంది మాత్రమే గ్రూప్ 1 కి అర్హత సాధిస్తున్నారు. సో ప్రిలిమ్స్ ఫోకస్డ్ గా చదువుతూనే మెయిన్స్ ని బ్యాలెన్స్డ్ గా ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 మెయిన్స్ లో చదవాలంటే, నిష్ణాతులు కావాలంటే కంటెంట్ పైన మంచి అవగాహన ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2, పాలిటీ గ్రూప్ 2, హిస్టరీ గ్రూప్ 2, గ్రూప్ 2 లో ఉన్న సబ్జెక్ట్ మొత్తం పైన మంచి పట్టు సాధిస్తే గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రెండు క్లియర్ అయిపోతాయి. ఆ నాలెడ్జ్ తో మెయిన్స్ లో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో చదివితే ఇంకా బాగుంటుంది. అందుకే రోహిత్స్ అకాడమీలో ఒక 120 days లో గ్రూప్ 1 ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ చేసే విధంగా వీ హ్యావ్ ఎ బెస్ట్ ప్లాన్. Day 1, Day 2, Day 3, Day 4 అన్నట్లుగా ఉంది. సో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 తీసుకుంటే 1 తో పాటు 2 ఇంటిగ్రేటెడ్ గా అయిపోతుంది. సో ఎప్పుడు ప్రిలిమ్స్ ని ఫోకస్ చేయాలి, ఎప్పుడు మెయిన్స్ ఫోకస్ చేయాలి అనే విధంగా ప్లానర్ ఉంటుంది. మెయిన్స్ కూడా క్లాసెస్ క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో ఉంటాయి. ఏదైతే క్లాసెస్ చెప్తున్నామో అదే కంటెంట్ మీకు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇద్దరిని బ్యాలెన్స్ చేసే విధంగా. సేమ్ అలాగే మనం చూస్తూ ఉంటే దిస్ ఇస్ ఫర్ గ్రూప్ 2. సో గ్రూప్ 2 లో కూడా చూడండి, సో సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3, సెషన్ 4 అన్నట్లుగా క్లియర్ కట్ గా మీకు చదవాలి అన్న కసి ఒక్కటి ఉంటే ఏ రోజు ఎలా చదవాలి ప్రణాళికాబద్ధంగా క్లియర్ కట్ గా ప్లాన్స్ ఇవ్వడం జరిగింది. రోహిత్స్ అకాడమీలో క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ అయ్యేంత వరకు గ్రూప్ 2 అయితే, ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు గ్రూప్ 1 అయితే యాక్సెస్ ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళకి గ్రూప్ 2 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 1 వాళ్ళకు గ్రూప్ 2 తో కలిపి ఎలా ఇంటిగ్రేటెడ్ గా ప్రిపేర్ అవ్వాలి అనే ప్లాన్, గ్రూప్ 2 వాళ్ళకు ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి సో బ్యాలెన్స్డ్ గా ఎలా ముందుకు వెళ్ళాలి, జాబ్ చేసే వాళ్ళు అండ్ ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా క్లాసెస్ ఉన్నాయి. మేమే వీడియో క్లాసెస్ ఇస్తున్నాం, మేమే మెటీరియల్స్ ఇస్తున్నాము, మేమే రివిజన్ షెడ్యూల్ ఇస్తున్నాము, మేమే టెస్ట్ టాపిక్ వైజ్, సెక్షనల్ వైజ్ ఫుల్ లెంత్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం. మీరు జస్ట్ కోర్స్ తీసుకొని ఇందులో Day 1, 2, 3, 4 అనేది ఫాలో అవుతే దాట్స్ ఇట్, మిమ్మల్ని విజయ తీరాలకు తీసుకెళ్తాం. సో ఎంత అవునన్నా కాదన్నా బెస్ట్ ఫ్యాకల్టీ విల్ డెఫినెట్లీ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్.
రోహిత్స్ అకాడమీకి అంత మంచి బెస్ట్ ఫ్యాకల్టీ టీం ఉన్నారు అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైస్ కి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో మీకు ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, అవి చూసి నచ్చితేనే జాయిన్ అవ్వచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 లేదా 3 ఇన్స్టాల్మెంట్స్ లో మీరు పే చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఒక్కసారి చూసినా కూడా యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఎఫెక్టివ్ వీఆర్. రోజు ఎంతో మంది ఛానల్ కి విజిట్ అవుతూ ఉన్నారు, అయినా కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపరేషన్ పైన నమ్మకం కదలట్లేదు, దొరకట్లేదు. ఒకటే చెప్తున్నాను, మొన్న ఒక పెద్ద మూవీ చూశాను, మీరు చాలా మంది చూసే ఉంటారు. హౌ ఇన్స్పిరేషనల్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ప్రిపరేషన్ టైంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎన్నో విమర్శలు ఉంటాయి, ప్రతి విమర్శలు ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మన వల్ల కాదు, గివ్ అప్ ఇచ్చేద్దాము అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓన్లీ మన టార్గెట్, మన గోల్ అంతా మనకు ఒక ఐడెంటిటీ కావాలి ఈ సొసైటీలో, మనకంటూ ఒక గొప్ప ఐడెంటిటీ కావాలి అంటే సో ఈ ప్రభుత్వ ఉద్యోగం. సో ఎంతో మంది నువ్వు దానికి పనికిరావు, దేనికి పనికిరావు, అసలు నువ్వు ఒక యూజ్లెస్ ఫెలో, సో మిగతా వాళ్ళందరూ సెటిల్ అయ్యారు, మీరు అవ్వట్లేదు అంటే ఫ్యామిలీస్ లో పేరెంట్స్ కి అవమానాలు వస్తాయి, అన్ని అవమానాలు మనకు అవమానాలు వస్తాయి. ఈ అన్ని అవమానాలకు ఒకటి ఒక్క సమాధానం, మనం గొప్ప స్థాయిలో ఉండడం. ఆ గొప్ప స్థాయిలో ఉండేటప్పుడు గొప్ప ప్రయత్నాలు చేయాలి. సో ఈ గొప్ప ప్రయత్నాలు చేసే క్రమంలో ఖచ్చితంగా మనల్ని కింద నెట్టేసే వాళ్ళు 100% ఉంటారు. వాళ్ళు లేకపోతే ఆబ్వియస్ గా మన రూట్ సక్రమంగా ఉండదు. అలాంటి వాళ్ళు ఉండాలి. దాని ఒక మెట్ల లాగా, స్టెప్స్ లాగా ఫీల్ అయిపోయి ఒక్కొక్క విమర్శను, ప్రతి విమర్శను దాటుకుంటూ ఫోకస్డ్ గా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన టార్గెట్ ని రీచ్ అవుతే ఖచ్చితంగా మనకు సక్సెస్ వస్తుంది. ఇలా ఫోకస్డ్ గా డిస్ట్రాక్షన్స్ లేకుండా ముందుకు వెళ్ళాలంటే మంచి ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఇచ్చి ఎంతో మందికి విజయాన్ని అందించాం. రేపు మిమ్మల్ని కూడా విజయానికి తీసుకెళ్లడానికి రోహిత్స్ అకాడమీ ముందు ఉంటుంది. రోజు ఎస్ఎన్టీ కానీ, జాగ్రఫీ కానీ అండ్ సొసైటీ వీకెండ్స్ లో, కరెంట్ అఫైర్స్, పాలిటీ కూడా వీకెండ్స్ లో లైవ్ క్లాసెస్ అవుతూనే ఉన్నాయి. మీకు ప్రిలిమ్స్ ని ఫోకస్ చేస్తూనే మెయిన్స్ కి కూడా కంప్లీట్ గా మెయిన్స్ ని బ్యాలెన్స్ చేసే విధంగా కొన్ని మెయిన్స్ మోర్ ప్రిలిమ్స్ ఫోకస్డ్ గా మన క్లాసెస్ ఉన్నాయి. ఒక 100 నుంచి 120 డేస్ లో టోటల్ గ్రూప్ 2 గ్రూప్ 1 సిలబస్ మీతో కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని ఆర్గనైజ్ చేస్తూ మీ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా మీ ముందుంటారు. ప్రిపరేషన్ కి సంబంధించి పర్సనల్ గా ఏ డౌట్ ఉన్నా, ఇంతకు ముందు ఇచ్చిన ప్లానర్ కి సంబంధించిన పీడిఎఫ్స్ కావాలన్నా, ఏ బుక్ లిస్ట్ కావాలన్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి కొత్త వాళ్ళు సిలబస్ ఇప్పటికీ డౌట్ ఉంది. సో నిన్న నాకు వచ్చిన మెసేజ్, సార్ గ్రూప్ 1 లో సింగిల్ ప్యాటర్న్ ఉంటుందా, డబుల్ ప్యాటర్న్ ఉంటుందా అంటే ఈ స్టేజ్ లో సిలబస్ కి సంబంధించి, ప్యాటర్న్ కి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారంటే ఎంత వెనుకబడి ఉన్నారో, మీరు ఎంత డిస్ట్రాక్ట్ అవుతున్నారో మీరు తెలుసుకోవచ్చు. సో గ్రూప్ 1 సిలబస్ ఏంటి, గ్రూప్ 2 సిలబస్ ఏంటి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. దాని గురించి ఏం డిస్ట్రాక్ట్ అవ్వకండి. సిలబస్ ఏపీఎస్సి వెబ్సైట్ లో ఉంది, లేదంటే నాకు మెసేజ్ పెట్టండి. తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో 9110556858 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి. నేను ఆ సిలబస్ కాపీని మీకు పంపిస్తాను. సో బుక్స్ ఏంటి, సో ఏ డౌట్ ఉన్నా యూ కెన్ జస్ట్ ఆస్క్ టు దిస్ నంబర్. కోర్స్ కి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. అండ్ ఇది నా పర్సనల్ నంబర్. మీకు ఏ డౌట్ అన్నా ఫస్ట్ మెసేజ్ చేయండి, తర్వాతనే కాల్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. కమ్ బియాండ్ ద డిస్ట్రాక్షన్స్ దాటుకుని ముందుకు వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో 100% విజయం లభిస్తుంది. ప్రతిసారి పాజిటివ్ ఒపీనియన్ తో, పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకు వెళ్తేనే మనకు విజయం లభిస్తుంది. సో ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.